నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. నా పేరు కొరిన్ టమాయో కాపిన్. నేను బ్రెజిల్లో నివసిస్తున్నాను. 2007లో నేను శ్రీ అమ్మా భగవాన్ దగ్గరికి వచ్చాను. 81,000 మంది దీక్ష యజ్ఞ బృందంలో నేను ఒక సభ్యురాలిని. ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 1991 మే 28న బ్రెజిల్లో నన్ను డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది చాలా భయంకరమైన అనుభవం. నేను తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను. నేను చనిపోతానేమో అని అనిపించింది. బందీగా ఉన్న 8వ రాత్రి భయంతో నిద్రపోలేక దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాను. నాకు దేవుడితో పెద్దగా సంబంధం లేకపోయినా నన్ను రక్షించమని వేడుకున్నాను. అప్పుడు చీకటి గదిలో ఒక స్వరం వినిపించింది. అది నా చెవికి దగ్గరగా మమ్మల్ని నమ్ము అని చెప్పింది. మొదట నేను నమ్మలేదు, కానీ ఆ స్వరం మళ్ళీ అదే చెప్పింది. ఆ స్వరం, మేము మీకు ఒక జబ్బు పంపబోతున్నాము అంది. నేను మొదట సరదాగా తీసుకున్నాను, కానీ తర్వాత నిజంగా ఏదో జరగబోతుందని అనిపించింది. నేను శాశ్వత నష్టం కలగకూడదని కోరుకున్నాను. ఆ స్వరం మళ్ళీ మమ్మల్ని నమ్ము అంది. అప్పుడే నాకు పక్షవాతం లక్షణాలు మొదలయ్యాయి. నా శరీరం వింతగా అనిపించింది. నాలుక వాచినట్లు అనిపించింది. తల తిరిగింది. ఇది ఒక అద్భుతం జరగబోతుందని నేను అర్థం చేసుకున్నాను. ఇదే నా బయటపడే మార్గం. అయితే కిడ్నాపర్లు వెంటనే నన్ను విడిచిపెట్టలేదు. ఇంకా 5 రోజులు బంధించారు. ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నా కుడి చేయి పనిచేయలేదు. ముఖం వంగిపోయింది. నడవడం కూడా కష్టమైంది. ఆ సమయంలో నా విశ్వాసం కొద్దిగా తగ్గింది. నేను బయట పడలేమో అని అనిపించింది. కానీ 5 రోజుల తర్వాత వారు నన్ను విడుదల చేశారు. జాలి వల్ల కాదు, నేను ఉపయోగం లేని స్థితిలో ఉన్నానని భావించి విడుదల చేశారు. ఆ తర్వాత నేను ఆసుపత్రికి వెళ్లి స్కాన్ చేయించుకున్నాను. నేను బయటకు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడే ఉన్నారు. ఆయన నన్ను చూసి, నువ్వు అదృష్టవంతురాలివి అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఇలా వివరించారు, చాలా రకాల పక్షవాతాలు ఉంటాయి. నాకు వచ్చినది ఒక అరుదైన రకం. బహుశా తీవ్రమైన ఒత్తిడి వల్ల రక్త ప్రసరణకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది, కాబట్టి అది ఒక ఒత్తిడి ప్రతిస్పందన అన్నారు. నాకు శాశ్వత నష్టం ఏమీ జరగలేదు. కాబట్టి 3 వారాలలోపే థెరపీతో నేను మామూలు స్థితికి వచ్చి పూర్తిగా కోలుకున్నాను. కాబట్టి ఆ స్వరం నాకు వాగ్దానం చేసినది ఖచ్చితంగా నాకు దక్కింది. నేను అపహరణ నుండి విడుదలయ్యాను. నేను స్వస్థత పొందాను. నాకు శాశ్వత నష్టం ఏమీ జరగలేదు. నేను ఉన్న ఆ చీకటి గదిలో నాకు విశ్వాసం లేదు. నాకు దేవుడు తెలియదు. అయినప్పటికీ దైవకృప నన్ను కనుగొంది. నా అత్యంత కష్టకాలంలో ఆ స్వరం తాను వాగ్దానం చేసిన ప్రతిదాన్ని నెరవేర్చింది. మరియు ఆ క్షణమే 30 సంవత్సరాలకు పైగా నా వెంట సాగిన ఒక ప్రయాణానికి నాంది పలికింది. అది అనుసంధానం యొక్క అంతర్గత పరివర్తన యొక్క మరియు దైవానికి శరణాగతి యొక్క ప్రయాణం. సంవత్సరాల తరబడి ఆ వాణి మనం అని బహువచనంలో ఎందుకు పలికిందో నాకు అర్థం కాలేదు. ఆ మనం ఎవరు? చివరకు శ్రీ అమ్మా భగవాన్ ఆ మహా కరుణామయ కాంతి యొక్క దివ్య జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు నేను చివరకు అర్థం చేసుకున్నాను. ఆ వాణి పరంజ్యోతి శ్రీ అమ్మా భగవాన్ వారిది, మరియు మనం అంటే శ్రీ అమ్మా మరియు శ్రీ భగవాన్. అది వారే. అది శ్రీ అమ్మా భగవాన్ వారు. నేను గ్రహించిన విషయం ఏమిటంటే, మన ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్ ఆ పరంజ్యోతి నేను పుట్టినప్పటి నుండే నాతోనే ఉన్నారు. నన్ను కాపాడుతూ నా కష్టకాలమంతటిలో నాకు తోడుగా నిలిచారు. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను.